నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. దిస్ ఇస్ సుమిత్ర. ఇంట గెలిచి రచ్చ గెలిస్తేనే గుర్తింపు. అది పర్సనల్ లైఫ్ లో అయినా పాలిటిక్స్ లో అయినా. అందుకే పెద్ద నేతలందరూ ముందుగా నియోజకవర్గాన్ని చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అందరి లీడర్లకు కంచుకోటలు ఉన్నట్లే ఇక నుంచి పిఠాపురమే తన ఇలాఖా అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. పిఠాపురం పేరెత్తితే చాలు తన పేరే గుర్తుకు వచ్చేలా ఇప్పటికే బ్రాండ్ క్రియేట్ చేసిన సేనాని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. పార్టీ ప్లీనరీ సమావేశాలకు కూడా పిఠాపురంనే వేదికగా ఎంచుకున్నారు. పవన్ కు పిఠాపురం నియోజకవర్గం పెట్టని కోటగా తయారవుతుందా? ఆ సెగ్మెంట్ ను అడ్డాగా మార్చుకునేందుకు పవన్ చేస్తున్నదేంటి? పవన్ కు సొంత నియోజకవర్గం అయిపోయిన పిఠాపురం. పిఠాపురంను కంచుకోటగా మార్చేసుకుంటున్న సేనాని. ఆరు నెలల్లో చేసిన అభివృద్ధిపై పవన్ సెల్ఫ్ ప్రోగ్రెస్ రిపోర్ట్. రావడం ఆలస్యంగా వచ్చేమో గాని రావడం మాత్రం పక్కా. గెలిచింది మొదటిసారి అయినా ఇక నుంచి పిఠాపురం తన కంచుకోట అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజకీయ నాయకుడన్నాక ఆయనకో నియోజకవర్గం ఉంటుంది. తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాన్ని ప్రజాబలంతో పెట్టని కోటగా మార్చేసుకుంటారు. అప్పుడే ఆ నేతకు రాష్ట్ర స్థాయిలో పేరు ఉంటుంది. పరిస్థితులు కలిసి వస్తే అత్యున్నత స్థాయి పదవులు అనుభవించే అవకాశం దక్కుతుంది. అందుకే పిఠాపురంను పూర్తిగా తన ఇలాఖాగా మార్చుకునే పనిలో పడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఏపీలో అన్ని నియోజకవర్గాలు ఒకెత్తైతే పిఠాపురం సెగ్మెంట్ మరో ఎత్తు. పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం హోదాలో ఉండటమే అందుకు కారణం. ఇప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేది స్టేటస్ అయిపోయింది. పవన్ అఖండ విజయం ఆ నియోజకవర్గానికి ఓ బ్రాండ్ ను తీసుకొచ్చింది. సేనాని గెలుపు ఆ సెగ్మెంట్ ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది. అలా ఏపీలో 175 నియోజకవర్గాల్లో పిఠాపురం సంథింగ్ స్పెషల్ అయిపోయింది. ఇప్పుడదే సెగ్మెంట్ ను తన పొలిటికల్ అడ్డాగా కంచుకోటగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో పడ్డారు పవన్. ఏపీలో పవన్ కి సొంత నియోజకవర్గం ఏది అంటే ఆయనకు కూడా అది బిగ్ క్వశ్చన్ గా ఉండేది. కానీ ఇప్పుడు పవన్ కేర్ ఆఫ్ పిఠాపురం అయిపోయింది. ఆయనకంటూ ఒక సొంత నియోజకవర్గం ఏర్పడింది. పవన్ కూడా తన మంత్రిత్వ శాఖలో ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా పిఠాపురం నుంచే ప్రారంభించాలని ఆదేశిస్తున్నారు. అక్కడ సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. పవన్ అందుబాటులో ఉన్నా లేకున్నా నాగబాబు మాత్రం జన సైనికులకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. చంద్రబాబుకు కుప్పం, జగన్ కు పులివెందుల, ఇప్పుడు లోకేష్ కు మంగళగిరి పెట్టని కోటలుగా ఉన్నట్లుగానే పిఠాపురంను తన ఇలాఖాగా మార్చేసుకుంటున్నారు. పలువురు నేతలు తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా తమ నియోజకవర్గంలో మాత్రం గెలుస్తూ వస్తుంటారు. అలాంటి వాళ్లలో చంద్రబాబు, జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తెలంగాణలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తో పాటు పలువురు నేతలున్నారు. అలా తనకు కూడా ఓ నియోజకవర్గం కంచుకోటగా ఉండాలని, అది పిఠాపురమేనని భావిస్తున్నారు పవన్. ప్రజలకు దగ్గరవుతూ ఎన్నికల్లో చెప్పినట్లుగానే పిఠాపురం నియోజకవర్గాన్ని వేరే లెవెల్ కు తీసుకెళ్తున్నారు పవన్. ప్రభుత్వం నుంచి నిధులిస్తూ పిఠాపురం రూపురేఖలు మార్చే ప్లాన్ చేస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఈ 6 నెలల్లో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల లిస్టును రిలీజ్ చేశారు పవన్. నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. అలాగే పిఠాపురంలో ఉన్న 30 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తున్నారు. అందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాల కోసం 40 కోట్లకు ఆమోదం తెలిపారు. 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం మంజూరు చేశారు. గొల్లప్రోలులో తాగునీటి కోసం పైప్ లైన్, మోటార్ల మరమ్మతుల కోసం 72 లక్షల విలువైన పనులు చేపట్టినట్లు పవన్ చెబుతున్నారు. ఇక ఏళ్లుగా సమస్యగా ఉన్న గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు మొదలుపెట్టారు. పవన్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయి డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే తన రాజకీయం నిలబెట్టిన పిఠాపురంను డెవలప్ చేయడంతో పాటు రాబోయే రోజుల్లో కంచుకోటగా మార్చుకునే పనిలో పడ్డారు. అక్కడి నుంచి ఎవరైనా పోటీ చేయాలంటే ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చేలా అభివృద్ధి చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నారు పవన్.
చూడాలి మరి ఇంకా రాబోయే రోజుల్లో పిఠాపురం ఏ స్థాయిలో డెవలప్ అవుతుందో.